ఎక్కడ కూడా నీ పాపను దాచుకోకు. నువ్వు పొరపాటును చేసావో, దురాశను బట్టి చేసావో, చేయవలసిన పరిస్థితుల్లో చేసావో, ఏదో జరిగిపోయిందో, నా ప్రభు అన్న మాటని తెలుసా, ఎప్పటికైనా ప్రభువా నా వల్ల ఈ పొరపాటు జరిగిపోయింది, నిన్నే మోసం చేశాను, ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ దినాలు ఒప్పేసుకున్నానని మీరు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే, క్షమాగుణం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఎవరిని వద్దనుకోడండి, తప్పకుండా అంగీకరించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. పాపను ఒప్పుకోకుండా కప్పుకుంటే ఏం జరుగుతుంది? మనం చదువు, ఆదాము జీవితంలో ఏం జరిగింది? లేనిపోని మహాశ్రమల కాలమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు. కయ్యనేబులు ఆయన జీవితంలో ఏం జరిగింది? శపించబడ్డాడు. అననీయ సఫీరా చనిపోయారు కదా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వీళ్ళ ముగ్గురులో ఉన్న ఏదైనా లక్షణం మీలో ఒప్పుకోకుండా కప్పుకొని అనుభవం ఉంటే గనక, ఈ దినాన ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, నా దేవుడు నిజమైన సమాధానంతో మీ గుండెలు, మీ హృదయంలో ప్రభు నింపునుగాక.